రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మంచు మనోజ్ కాసేపట్లో డీజీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. మనోజ్ డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. మంచు మనోజ్ మోహన్ బాబు ఫిర్యాదులపై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనోజ్ తో పాటు అతని భార్య మౌనికా రెడ్డిపై కేసు నమోదైంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయసాయిరెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక గత ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో 10 మంది వ్యక్తులు తనపై బెదిరింపులకు దిగారని ఫిర్యాదులో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి ప్రవేశించి తననే ఇంట్లో ఉండవద్దని బెదిరించారని పేర్కొన్నారు. భార్య పిల్లలు చంపేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మంచు మనోజ్ కాసేపట్లో డీజీపీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. మనోజ్ డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. మంచు మనోజ్ మోహన్ బాబు ఫిర్యాదులపై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనోజ్ తో పాటు అతని భార్య మౌనికా రెడ్డిపై కేసు నమోదైంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు. రైట్ మంచు మనోజ్ కాసేపట్లో డీజీపీకి ఆఫీస్ కు వెళ్లనున్నారు. మనోజ్ డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. మంచు మనోజ్ మోహన్ బాబు ఫిర్యాదులపై పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనోజ్ తో పాటు అతని భార్య మౌనికా రెడ్డిపై కేసు నమోదైంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయసాయిరెడ్డి, కిరణ్ తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఎస్, ఇటు మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇరువురు కూడా పరస్పర ఫిర్యాదుల యొక్క తీవ్రతను పెంచడం జరిగింది. ఇప్పటికే ఒకవైపున మంచు మనోజు పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ తర్వాత ఏకంగా మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికే ఫిర్యాదును అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఆయన మంచు మనోజ్ నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ఆయన యొక్క భార్య అయినటువంటి మౌనికా రెడ్డి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తున్న అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వాటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలను కూడా మెన్షన్ చేస్తూ ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వీటి మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనోజ్ నుంచి ఆయన భార్య మౌనికా రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉంది, అలాగే ఆస్తుల పరమైనటువంటి భద్రతా ఇబ్బందులు కూడా ఉన్నటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు యొక్క కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇవాళ ఎప్పుడైతే ఫిర్యాదు అనేది తమకు అందిందో వెంటనే మనోజ్ వైపు నుంచి కూడా పహాడ్ షరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి మనోజ్ నివాసానికి చేరుకోవడం జరిగింది. చేరుకొని పూర్తిగా కేసు దర్యాప్తు చేస్తూ కూడా డీజీపీని కలిసేందుకు కూడా ప్రయాణం అయ్యారు. ఆయన నార్సింగ్ నుంచి మరికొద్ది సేపట్లోనే అటు లక్కడి కప్పులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ డీజీపీ ఆఫీస్కి వెళ్లి డీజీపీని కలిసేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా డీజీపీని కలవటం వెనకాల ప్రధాన ఉద్దేశం ఈ కేసులో
స్థానికంగా ఉన్నటువంటి పహాడి షరీఫ్ పోలీసులు కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతోనే మనోజ్ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకు అంటే ఆ పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసి నిన్న ఈ విషయానికి సంబంధించి కేసు కూడా ఫైల్ అయిపోయిన తర్వాత ఇవాళ ఉదయం పరిస్థితి అనేది ఒకసారిగా తారుమారైపోయింది. ఆ మనోజ్ ఎప్పుడైతే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత తన వైపు కాకుండా పూర్తిగా ఇటు మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుస్తున్నారని చెప్పినట్టు కూడా ఇటు మనోజ్ భావిస్తున్నాడు. సో దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి వర్షన్ కూడా ఉంది. మోహన్ బాబు కూడా ఇటు మనోజ్ కు సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆస్తులకు సంబంధించి కావచ్చు, భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి, తనకు ప్రాణాలకు కూడా కొంత ఇబ్బంది కలిగినటువంటి అవకాశాలు ఉన్నాయని అని ఈ యొక్క కంప్లైంట్ ను రాచకొండ ఇటు కమిషనర్ కు ఏ రకంగా అయితే మెన్షన్ చేయడం జరిగిందో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పహాడి షరీఫ్ పోలీసులకు కూడా మోహన్ బాబు ఒక ఫిర్యాదును అయితే ఇవ్వడం జరిగింది. మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకుని ఇక్కడ ఇటు పహాడి షరీఫ్ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. పలు సెక్షన్ల కింద ఇటు మంచు మనోజ్ అలాగే మౌనికా రెడ్డి ఇద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి అంటే ముఖ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రకంగా మంచు మనోజ్ నుంచి కావచ్చు అలాగే ఆయన భార్య అయినటువంటి మౌనికా రెడ్డి నుంచి మోహన్ బాబుకు ఏ రకంగా ఇబ్బందులు తలెత్తినటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న విషయానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి మరోవైపున పహాడి షరీఫ్ సిఐ ఇద్దరు వచ్చి ఆ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకుని పూర్తిగా కేసు దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఇక ఇంకొక వైపు ఇప్పటికే మనోజ్ నిన్ననే ఆ ఫిర్యాదు అనేది స్టేషన్ కు వచ్చి మరి ఇచ్చాడు కాబట్టి మరి తను ఫిర్యాదులో పేర్కొన్నట్లు అక్కడ సీసీ కెమెరాలు ఏ రకంగా ఫుటేజ్ అనేది ఏ రకంగా తొలగించబడింది, విజయ్ రెడ్డి అలాగే కిరణ్ రెడ్డి అని ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో కీలక సూత్రధారులుగా భావించబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రమేయం అనేది ఎంతవరకు ఉందనేది కూడా ఈ యొక్క దర్యాప్తులో తేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకుని మరొక ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేసి అందులో విజయ్ రెడ్డి కిరణ్ రెడ్డితో పాటు మరొక కొంతమందిని కూడా ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒకవైపున మోహన్ బాబు వర్సెస్ అలాగే మంచు మనోజ్ గా నడుస్తున్నటువంటి యొక్క సినిమాటిక్ రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామా లాగా భావిస్తున్నటువంటి యొక్క కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. మరి ఇప్పుడు డీజీపీని కలిసిన తర్వాత మంచు మనోజ్ ఎటువంటి పరిణామాలన్నీ జరగబోతున్నాయనేది కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ఇక ఎవరు రంగంలోకి దిగినప్పటికీ కూడా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులు ఒకవైపున కుటుంబ సభ్యురాలు సోదరి అయినటువంటి మంచులక్ష్మి వచ్చి మనోజ్ తో మాట్లాడటం జరిగింది. అలాగే ఆ తర్వాత కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి శ్రీశైలం యాదవ్ కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. కానీ ఇవన్నీ చర్చలు మొత్తం జరిగిన తర్వాత సాయంత్రానికి వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేశాడంటే సో ఈ యొక్క చర్చలు అనేవి ఒక కొలిక్కి రాలేదు కాబట్టి తను వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఎప్పుడైతే ఫిర్యాదు చేశాడో మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏకంగా రాచకొండ కమిషనర్ కి ఒక లేఖనైతే రాయడం ఫిర్యాదును పేర్కొంటూ కూడా ఒక లేఖను రాశారు మోహన్ బాబు. అందులో మంచు మనోజ్ నుంచి ఆయన యొక్క భార్య నుంచి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా పేర్కొనడం జరిగింది. ఇక ఈ యొక్క కేసుకు సంబంధించి కావచ్చు ఇప్పుడు మనోజ్ నుంచి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కు సంబంధించి అలాగే మోహన్ బాబు తరపున చేసినటువంటి ఎఫ్ఐఆర్ కు సంబంధించినటువంటి కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ఇక మనోజ్ తన భార్యకు అలాగే పిల్లలకు ప్రాణహాని ఉందనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు కాబట్టి అది ఏ రకమైనటువంటి ప్రాణహాని ఉంది, ఇందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉందని కూడా యొక్క ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు తేల్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రైట్ రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే అసలు ఈ ఇష్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఇంకొక ఆరోపణలు కూడా ఉన్నాయి. మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థలలో అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మంచు మనోజ్ అండగా ఉండడం వల్లే ఈ ఇష్యూ పెద్దదవుతుంది. అండగా ఉండడం వల్లే మంచు మనోజ్ ని ఈ విధమైన వేధింపులకు గురి చేస్తున్నారని ఇంకో ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది. అసలు ఎలా చూడొచ్చు దీన్ని? అయితే వాస్తవానికి ఇక్కడ డైరెక్ట్ గా ఆస్తుల పరమైనటువంటి అంశాలను మనోజు తన ఫిర్యాదులో కావచ్చు, తను మీడియాతో మాట్లాడినటువంటి మాటల్లో కావచ్చు ఎక్కడైతే ఆ ఆస్తులకు సంబంధించి ఒక స్పష్టతనైతే ఇవ్వలేదు. అయితే పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం చాలా క్లియర్గా తెలియజేశాడు. అయితే మీడియాతో మాట్లాడుతూ ఇది నేను ఆస్తుల కోసమో లేకపోతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఇతర వ్యాపార సంస్థలను కైవసం చేసుకోవడం కోసమో ఈ యొక్క పోరాటం అనేది చేయట్లేదు, ఇది కేవలం నా ఆత్మగౌరవం కోసం యొక్క పోరాటం అనేది చేస్తున్నాను. అలాగే తన భార్య పిల్లల యొక్క క్షేమం కోసం, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం
కోసం ఈ యొక్క పోరాటం అనేది చేయాల్సి వస్తుంది. ఈ పోరాటంలో నేను ఎంతవరకైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తాను అనేటువంటి విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మాటల్లో చెప్పడానికి ఈ విషయాలని చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో మాత్రం ఎప్పుడైతే మోహన్ బాబు రాచకొండ కమిషనర్కు ఒక ఫిర్యాదును ఇవ్వటం జరిగిందో 2 పేజీల ఫిర్యాదును ఇచ్చినటువంటి సందర్భంలోనే ఆ యొక్క ఫిర్యాదుకు రిప్లై ఇస్తూ మనోజ్ కూడా ఒక మెసేజ్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్లో చాలా క్లియర్గా అతను మెన్షన్ చేసినటువంటి విషయాల్లో ఒకవైపు శ్రీ విద్యా నికేతన్కు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను మెన్షన్ చేశాడు. అలాగే తన సోదరుడైనటువంటి మంచు విష్ణు విదేశాల్లో ఎందుకు ఉన్నాడు అనే దాని వెనకాల అసలు వాస్తవాలు కూడా తనకు తెలుసు అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా పరోక్షంగా అంటే వాళ్ళు మనోజు డైరెక్ట్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా తన యొక్క ప్రధాన ఉద్దేశం అనేది ఇది ఆస్తుల కోసం జరుగుతున్నటువంటి ఆ పోరాటంగానే భావించాల్సి వస్తుంది అతను ఇచ్చినటువంటి రిప్లైని బేస్ చేసుకుని చూసినట్టు మాత్రం. సో ప్రస్తుతం పోలీసులు అంటే అందరికీ ఇరువైపులా కేసులు అనేవి నమోదయ్యాయి కాబట్టి ఇందులో వాస్తవాలు మొత్తాన్ని కూడా పరిశీలించి మరి ఎవరిది తప్పు ఉంది ఎవరిది ఒప్పు ఉన్నటువంటి విషయాలను మాత్రం ప్రస్తుతం ఒక కొలికి తెచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇక మరికొద్దిసేపట్లోనే మనోజ్ కూడా డీజీపీని కలిసి ఇప్పుడు తండ్రి రాచకొండ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేశాడన్న ఉద్దేశంతో ఇక ఏకంగా డీజీపీని కలిసేందుకు మనోజ్ నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఇక తదుపరి పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే మంచు విష్ణు విదేశాల్లో ఉండడంపై కూడా చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి? మంచు విష్ణు విదేశాల్లో ఉండడానికి సంబంధించి మంచు మనోజ్ ఎఫ్ఐఆర్లో కూడా ప్రస్తావించారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే వాస్తవానికి ఈ ఆస్తులు అనేవి అంటే మొదటి నుంచి కూడా మంచు విష్ణుకు ఇటు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంటే అన్ని ఇంటర్లింక్డ్గా కంబైన్డ్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్కు సంబంధించి వాటన్నిటిలో కూడా పెత్తనం అనేది ముఖ్యంగా మంచు విష్ణు తన సోదరుడే చేస్తున్నటువంటి ఉద్దేశం ఆ మంచు మనోజ్కి ఉందని కూడా చాలాసార్లు ఇది బయటకు వచ్చినటువంటి విషయం. గతంలో కూడా ఏకంగా మంచు మనోజ్ ఎక్కడైతే తన స్నేహితులతో కలిసి ఉన్నాడో అక్కడికి వెళ్ళి మంచు విష్ణు గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని ఒక వీడియో రికార్డును కూడా ఇటు మంచు మనోజ్ తను రికార్డ్ చేసి బయటకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి అప్పటి నుంచి బయటకు వస్తూనే ఉన్నాయి. కానీ అదే సమయంలో మాత్రం కుటుంబ సభ్యులు వెంటరయ్యి ఇక్కడ ఎటువంటి విభేదాలు అనేవి లేవు, ఇద్దరు బాగానే ఉన్నారు, ఇదొక జస్ట్ నార్మల్ విషయం, కొంచెం ప్రైవసీకి వదిలేయండి అని చెప్పంటూ కూడా అందరికీ తెలియజేసినటువంటి పరిస్థితి. కానీ ఈ కేసులో కూడా అటువంటి ప్రయత్నమే చేయబోయారు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్షంగా వచ్చి ఫిర్యాదు చేయలేదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు మనోజ్ ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయడం పోలీస్ స్టేషన్లో దాడి జరగలేదు అని చెప్పిన తర్వాత వెంటనే బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం, ఈ విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యులు ఇక ఇందులో ఎటువంటి దాడి జరగలేదు అని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. సో దీంతో ఇప్పుడు ఇప్పుడైతే మంచు విష్ణు ఇటు తను విదేశాల్లో ఉన్న వ్యక్తి కాస్త ఇటు జలపల్లి నివాసానికి చేరుకోవడం జరిగిందో ఆ తర్వాతే మనోజ్ దంపతులు ఇద్దరు కూడా బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అది పోలీసుల ద్వారా కావచ్చు, లేకపోతే మోహన్ బాబు ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క ప్రధాన అనుచరుల ద్వారా కావచ్చు. సో మనోజ్ అలాగే మౌనికా రెడ్డి ఇద్దరు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళిద్దరికి యొక్క చర్చలు అనేవి ఒక కొలికి రాకపోవడంతో మోహన్ బాబు తన పేరు మీద ఉన్నటువంటి ఇంటికి సంబంధించి తనకున్నటువంటి రైట్స్ ని ఉపయోగించుకుంటూ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే తను బయటికి వెళ్లి మౌనికా రెడ్డికి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో ఉండి అక్కడి నుంచి ఇప్పుడు డీజీపీని కలవబోతున్నాడు. కాబట్టి ఇదంతా కూడా అన్నదమ్ముల యొక్క పోరాటంగా భావించాల్సి ఉంటుంది. అలాగే కొంత తండ్రి మోహన్ బాబు కూడా విష్ణుని సపోర్ట్ చేస్తున్నటువంటి ఉద్దేశం కూడా మంచు మనోజ్కు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ గతంలో ఇద్దరు గొడవపడిన ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. సో ఆ వీడియో వైరల్ అయిన సమయంలో మంచు ఫ్యామిలీ అది ఒక ప్రాంక్ వీడియోగా దాన్ని చిత్రీకరించారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్ని చూసినట్టయితే అది ప్రాంక్ వీడియో కాదు, ఈ గొడవ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవానికి అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి గత కొంతకాలం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గొడవలు ఎన్నిసార్లు బయటకు వచ్చినప్పటికీ కూడా వాటిని అంటే ఇది కేవలం వ్యక్తుల యొక్క గొడవ అనేది కాదు. మంచు ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు అనేది ఉంది. వాళ్లకు ఉన్నటువంటి ఫాలోవర్స్ కూడా మొదటి నుంచి మోహన్ బాబు సినిమాలు చేస్తున్నటువంటి తరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీని ఇండస్ట్రీలో గౌరవించేటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు వచ్చినా కానీ, కుటుంబంలో ఇంటర్నల్గా ఏదైనా గొడవలు సంభవించినప్పుడు కానీ
ఇవి అంతర్గతంగా చూసుకొని బయటకు స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు. కానీ అది చిలికి గాలివానగా మారి గతంలోనే ఎప్పుడైతే మంచు విష్ణుకు సంబంధించినటువంటి వీడియో మనోజ్ రిలీజ్ చేయడం అక్కడి నుంచి కూడా ఈ యొక్క విభేదాలు అనేవి కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి ఇక దీంతో ఇక్కడతో అటు ఆస్తులు పంపకానికి సంబంధించి కావచ్చు, లేకపోతే టోటల్గా ఉన్నటువంటి జరిగినటువంటి గొడవ వెనకాల ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉంటుందో, దీనంతటికీ మూల కారణం ఏదైతే ఉంటుందో దానికి ఫుల్ స్టాప్ అయినటువంటి ప్రయత్నాలకు ఇదే చివరిగా భావించాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. రత్నకుమార్, మంచు మనోజ్ పెళ్లి చేసుకున్న భూమా మౌనిక ఎవరైతే ఉన్నారో, భూమా మౌనికను మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం కూడా మంచు ఫ్యామిలీకి ఒకంత ఇష్టం లేదు. అది మంచు మనోజ్ నా ఫ్యామిలీకి దూరం చేయడానికి ఒక ప్రధాన కారణం, ఇంకొక కారణం అని కూడా కొందరు అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాస్తవానికి ఈ అంశాలకు సంబంధించి ఇటు ఎప్పుడైతే భూమా మౌనికా రెడ్డిని రెండవ మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తి ఫ్యామిలీలో ఉంది. మోహన్ బాబుకు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లోని కొంతమందికి కూడా ఇష్టం లేదు అనేటువంటి వార్తలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయం కూడా ఎక్కడా బయటపడింది లేదు. పైగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఈ విషయాలను కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఇక అంటే ఇప్పుడు తను ఫ్యామిలీకి సంబంధించి ఎస్పెషల్లీ తన భార్యకు తన పిల్లలకు కూడా రక్షణ కావాలి అంటూ ఆ పోలీసులను ఆశ్రయించినటువంటి విధానం వెనకాల కూడా ఖచ్చితంగా తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి సెక్యూరిటీని మంచు మనోజ్ ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఒకవైపున ఆస్తుల గురించి తను ఏమీ ఫైట్ చేయట్లేదు, ఆత్మగౌరవం కోసం మాత్రమే ఫైట్ చేస్తున్నాను అనే విషయాలని డైరెక్ట్గా మెన్షన్ చేస్తూ ఆస్తుల విషయంలో ఏం జరుగుతుంది, శ్రీ విద్యానికేతన్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి అవకతవకలు ఎంతో మంది బాధితులు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి విషయాలు కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి దీని వెనకాల ఇటు తను ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవటము, అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల్లో వాటా అనేది ప్రాపర్గా సాధించుకునేందుకు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడేమనే అనుమానాలు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. రైట్ రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టయితే మధ్యవర్తి ఇంతకుముందు మీరు చెప్పారు, సో మధ్యవర్తులుగా శ్రీశైలం యాదవ్ కానివ్వండి, అలాగే మంచు లక్ష్మి కూడా మంచు మనోజ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది అని. సో మంచు మనోజ్ ఇంకా ఎవరేం చెప్పినా, ఎవరు సర్దు చెప్పినా ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేటట్టే లేడు అని కొందరు అంటున్నారు. సో ఇందులో నిజమేంతంటారు? ఎస్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఈ యొక్క కేసుకు సంబంధించి మంచు మనోజ్ అంటే ఇప్పటి వరకు వాళ్ళకేమో అంటే ఈ కేసులో కూడా ఖచ్చితంగా ఇటు మాకు ఆస్తుల పరమైనటువంటి లెక్కలు తేలాలనేటువంటి విషయం కూడా మంచు మనోజ్ ఎక్కడా పేర్కొనలేదు. కానీ తను కొన్ని అంటే మోహన్ బాబు పెట్టినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలకు రిప్లై ఇస్తూ అందులో శ్రీ విద్యానికేతన్లో ఏం జరుగుతుంది, లేకపోతే తను ఇటు మంచు విష్ణుకు సంబంధించి ఆయన విదేశాల్లో ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలకు సంబంధించి అట్లా ఇండైరెక్ట్గా మెన్షన్ చేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఆస్తుల యొక్క ప్రస్తావన అనేది రాలేదు. కాబట్టి ఈ యొక్క కేసుకు సంబంధించి మాత్రం గొడవ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ అంశాన్ని పరిశీలించి దాన్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే అటు పోలీసులైనా సరే, ఇటువైపున ఉన్నటువంటి సన్నిహితులైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే భావిస్తూ ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఈ యొక్క కేసుల తర్వాత ఏదో ఒక విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక కొలిక్కి వచ్చినటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. మేడం ఒక్క నిమిషం